హాయ్ అండి, వెల్కమ్ టు వేనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఒక్క గింజ బియ్యం లేకుండా కొర్రలతో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక 3 బౌల్స్ కొర్రలు, 1 బౌల్ మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ పోసి 6 to 8 అవర్స్ నాననివ్వండి. నేనైతే 8 అవర్స్ నానబెట్టానండి. ఎంత బాగా నానితే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా దాంట్లో వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ కొర్రల దోశ మనకు ఒక బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనకు చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్. కొర్రలో మనకి ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మనకి ఫైబర్ కూడా బాగా ఉంటుందండి దీంట్లో. ఇది మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినొచ్చండి. పొద్దున ఒక 2 దోశలు తిన్నామంటే రోజంతా ఫుల్ ఎనర్జీతో వర్క్ చేసుకోవచ్చు. చాలా మంచి బ్రేక్ఫాస్ట్. మూత పెట్టి నైట్ అంతా ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు దోశ కోసం సింపుల్ పల్లి చట్నీని చూద్దాం. పల్లీలు వేయించి చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలను, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి. ఇలా పోపు వేసి గ్రైండ్ చేసిన పల్లీలని దీంట్లో వేసుకోవాలండి. సో మనకి సింపుల్గా ఈ విధంగా పల్లి చట్నీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం దోశను చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ పిండిని బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లో తీసుకోండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ని యాడ్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా అలా జారుగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దోశ వేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి, దోశ ప్యాన్ పెట్టేసి, ఓకేనా, కొద్దిగా పిండిని దీని మీద వేసుకొని మనం దోశలాగా ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక స్ప్రెడ్ చేసుకుని 1 మినిట్ ఉంచండి, అలానే ఉంచండి. తర్వాత కొద్దిగా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ లేకుండా కూడా మనం వేసుకోవచ్చండి దోశని. ఇలా దోశ కలర్ వచ్చాక సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని 10 సెకండ్స్ కాలాక మళ్ళీ టర్న్ చేసుకొని మనం దోశని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ మనం ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చండి. నూనె లేకుండా కూడా ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. బియ్యం దోశ కంటే ఇంకా బాగా వస్తాయి ఈ దోశలు. మనకి హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ విధంగా మనం దోశలు వేసుకొని తినొచ్చండి. మీకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.